హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఫిష్ని నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 స్పూను, కార్న్ఫ్లోరు 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పౌడరు 1/2 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్, 1/2 లెమను, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ మసాలాని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ థిక్నెస్లో వచ్చినప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఫిష్ల్ని ఒక్కొక్కటిగా మొత్తానికి 2 వైపులా ఫిష్లకి బాగా పట్టించాలి. ఇలా మొత్తం పట్టిస్తే ఫిష్ల్ని నీట్గా మొత్తం 1 బై 1 మొత్తం పట్టించి అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాలో మొత్తం పట్టించిన తర్వాత ఫిష్ల్ని ఒక 1/2 అవర్ అయినా 1 అవర్ అయినా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యేదాకా ఉంచి ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫిష్ని ఇందులో వేయాలి. రెండు ఫిషెస్ని వేసుకుందాం. ఇప్పుడు ఇంకొకటి కూడా వేయాలి. ఇలాగా ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ ఫిషెస్ తక్కువ ముళ్ళులు ఉంటాయి. ఇవి బొచ్చు చేపలంట. చిన్నగా ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఫాస్ట్గా చేస్తే ఇరిగిపోతాయి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో ఫిష్ని కూడా తిప్పి ఇలా మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వస్తుంది. ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. టిష్యూ పేపర్స్ మీద వేసుకుంటే ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ తీసేస్తుంది. అప్పుడు కొంచెం ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఇంకొక ఫిష్ని వేసుకుందాం. ఇలా ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ ఫిష్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసాం కదా. ఇది పెద్ద చేప కాబట్టి గెంటితో తీయలేకపోతున్నాం. అందుకని తందూరి స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఈజీగా తిప్పుకోవచ్చు. తీయడానికైనా ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఇలా వాడుతున్నాను. అది ఇప్పుడు ఇది ఇలాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఇది కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది. స్పైసీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. ఇందులో సాల్టు మిర్చి పౌడర్ వేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఫిష్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్